భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 2 ప్రధాన వేదికలను సిద్ధం చేస్తున్నారు. 3000 మంది ఒకేసారి సదస్సులో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించేలా ఎల్ఈడి టన్నెల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5 లోపు పనులు పూర్తి చేసి డ్రై రన్ నిర్వహించాలని భావిస్తున్నారు అధికారులు. ఇప్పటికే బ్రాండింగ్, బ్యూటిఫికేషన్, పార్కింగ్, శానిటేషన్ పనులు తుది దశకు చేరాయి. గ్లోబల్ సమ్మిట్ కోసం 2 ప్రధాన వేదికలను ఏర్పాటు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దాదాపు 3000 మంది ఒకే సదస్సులో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల వివరాలతో ఎల్ఈడి టన్నెల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా బ్రాండింగ్, బ్యూటిఫికేషన్, పార్కింగ్, శానిటేషన్ కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నెల 5 లోపు పనులన్నీ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మా స్పెషల్ కరెస్పాండెంట్ సుధీర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, ప్రస్తుతం మీరు స్పాట్ లో ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో, భారత్ ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున పనులు చకచకా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము, ఇక్కడ ఉన్న దాదాపు 80 ఎకరాలను పూర్తిగా చదును చేయడం జరిగింది. ఈ 80 ఎకరాల్లో ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సదస్సులో అంతర్జాతీయ వ్యాపారాలతో పాటుగా ఇతర దిగ్గజాలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 2 వారాలుగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు పనులు ఒక తుది దశకు వచ్చాయని కూడా చెప్పవచ్చు. మనం చూస్తున్నాము, ఇక్కడ కనిపిస్తున్న ఇది మనకు కనిపిస్తుంది, ఇది ప్రధాన వేదికగా కనిపిస్తుంది. ఈ ప్రధాన వేదికలో ఈ ముందుగా మనము రిసెప్షన్ కౌంటర్ లో నుంచి ఏవైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయో, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతం నుంచి మెయిన్ వేదిక ఏదైతే ఉందో డయాస్, మేజర్ డయాస్, అది ఆ డయాస్ లో దాదాపు ఆ వేదికలో 3000 మంది ఒకేసారి ఆ సదస్సును వీక్షించవచ్చు. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న మరొక డయాస్ ఏదైతే ఉందో ఆ డయాస్ లో కూడా వెంటనే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వారందరూ కూడా ఆ పక్కనే ఉన్న స్టాల్స్ ఏవైతే ఉంటాయో, వివిధ దేశాలకు సంబంధించి కావచ్చు, వివిధ అంతర్జాతీయ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. వారంతా కూడా ఆ రూమ్ లో డిస్కస్ చేసేందుకు ప్రత్యేకంగా రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి వారికి ప్రత్యేకంగా గదులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఆ తర్వాత అంటే మరొక 2-3 రోజుల్లోనే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతం, ఇక్కడ నిల్చున్న ప్రాంతం, నేను నిల్చున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇది ఎంట్రన్స్, మనకు అక్కడ కనిపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అది ఎంట్రన్స్. ఆ ముందు రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఎల్ఈడీలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ బ్రాండింగ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను ఇక్కడ డిస్ప్లే చేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇవే కాకుండా ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే ప్రాంతం ఏదైతే ఉందో ఆ లోపలికి వెళ్లే ప్రాంతంలో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటికి సంబంధించిన కటౌట్లను కావచ్చు, అదేవిధంగా ఎల్సీడీలలో కూడా పూర్తిగా వాటికి సంబంధించిన ఏర్పాట్లే ఇందులో కనిపిస్తాయి. అయితే మరొక వైపు ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి పోలీసులు 24 గంటలు కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గడిచిన 2 వారాలుగా కూడా ఇక్కడ డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంటే ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 8, 9వ తేదీల్లో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు స్వాగతాన్ని అంటే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఉద్దేశాన్ని వివరిస్తారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన ఎవరైతే ప్రముఖులు ఉంటారో ఆ ప్రముఖులకు సంబంధించి పరిచయ కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా సాధించిన ప్రగతికి సంబంధించి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 2వ రోజు
కార్యక్రమం చాలా కీలకమైన కార్యక్రమం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రగతి నివేదిక, ఒక విజన్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు ప్రధానమంత్రిని పార్లమెంట్ లో కలిసి తనని ఆహ్వానిస్తారు. వారితో పాటుగా ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్లి వారిని ఆహ్వానిస్తున్నారు. వారంతా కూడా దాదాపుగా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే 3,000 మంది కీలక అతిథులు అయితే ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చిన వారికి ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని అయితే చెప్తున్నారు. మనకు ప్రధాన వేదిక కనిపిస్తున్న ఈ వేదిక ఏదైతే ఉందో ఆ వేదికకు పక్కనే మరొక 3 వేదికలను ఏర్పాటు చేశారో ఆ వేదికల్లో కూడా ఈ ఎవరైతే కీలక వ్యాపారులు ఉన్నారో ఆ వ్యాపారులు కావచ్చు, అదేవిధంగా దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే వస్తారో వారంతా కూడా ఆ క్యాబిన్లలో ఇప్పుడు సపరేట్ గా ఏర్పాటు చేసిన ఈ క్యాబిన్లలో కూడా మళ్ళీ అక్కడ ఎంఓయూ చేసుకోవడం కావచ్చు, ఆ కంపెనీలకు సంబంధించిన సదుపాయాలు, వాటికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా ఆ క్యాబిన్లలో చేస్తుంటారు. దానికి సపరేట్ గా క్యాబిన్ ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇటు కుడివైపు చూసుకున్నట్లయితే ఈ కుడివైపు మరొక 3 క్యాబిన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చిన విశిష్ట అతిథులు ఎవరైతే ఉంటారో అతిథులతో పాటుగా ఇతర ప్రముఖులు దేశానికి సంబంధించిన కావచ్చు, అంతర్జాతీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. డైనింగ్ హాల్స్ ఇక్కడ ప్రత్యేకంగా 3 డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి హాల్ కి కూడా తెలంగాణ బ్రాండింగ్ కు సంబంధించిన పోస్టర్లను, అదేవిధంగా ఎల్ఈడీలను ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, మన విజువల్ లో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని చిత్రాలను అక్కడ బ్రాండింగ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అవి ప్రస్తుతానికైతే అవన్నీ కూడా పోస్టర్లుగా, అదేవిధంగా ఇతర చిహ్నాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఇక్కడ పెద్ద ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఎల్ఈడీస్ అన్నిటిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దాదాపు 100 పథకాలు, హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు, వాటికి సంబంధించిన అమలు ఏ విధంగా జరుగుతుంది, వాటికి సంబంధించిన బెనిఫిషరీస్ ఏ విధంగా ఉన్నారు, బెనిఫిషరీస్ ఏ విధంగా లబ్ధి పొందారు, వారి అనుభవాలు, వాటన్నిటిని కూడా ఇక్కడ చిత్రాల రూపంలో, చిన్న చిన్న దృశ్యాల రూపంలో ఇక్కడ ప్రదర్శిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి సుమారుగా ఒక 5,000 మంది అతిథులు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. 3,000 మంది అంతర్జాతీయ స్థాయిలో ఉండే అతిథులు రాబోతున్నారు. మరొక 2,000 మంది జాతీయ స్థాయిలో, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా వారంతా కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాల మీద పూర్తిగా రివ్యూ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సిఎస్ రామకృష్ణారావు, అదేవిధంగా ఇతర మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మరొక 2-3 రోజుల్లోనే ఇందుకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి డ్రై రన్ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులు ఆదేశించారు. ఆ విధంగానే వర్క్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పనులు మనం ఒకసారి గమనించినట్లయితే ఉదయం రాత్రి తేడా లేకుండా నిర్విరామంగా పనులైతే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 80 ఎకరాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి వేలాది మంది కార్మికులు వచ్చి ఇక్కడ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలకు సంబంధించి చాలా విశిష్టత ఉందని కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు ఒకటైతే ఈ ఒక్క గ్లోబల్ సమ్మిట్ అనేది ఒకటి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన షెడ్స్ కావచ్చు, లేకపోతే ఈ వేదికలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క వేదికలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ బ్రాండింగ్ కనబడే విధంగా, తెలంగాణ గొప్పదనాన్ని, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 9వ తేదీ డాక్యుమెంటరీ, విజన్ డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు. తెలంగాణ రాబోయే 3 సంవత్సరాలు కావచ్చు, అదేవిధంగా 2024 వరకు భవిష్యత్తు ప్రణాళికలను ఏర్పాటైతే చేస్తున్నారు. ఈ ప్రణాళికల్లో ఏమి ఉండబోతుంది, గడిచిన 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించాము, అదేవిధంగా పెట్టుబడుల రూపంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయనే విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉపన్యాసంలో చెప్తుంటారు. మిగతా మంత్రులు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కూడా వారికి సంబంధించిన ఏర్పాట్లలో వాళ్ళంతా కూడా నిమగ్నమయ్యారు. ఇక్కడ హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లందరికీ కూడా వారికి
ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. ప్రజాభవన్లో అందుకు సంబంధించి ఒక వైపు కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరొక వైపు ఇక్కడే ప్రత్యేకంగా షెడ్స్ వేసుకొని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్స్, ఆ స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. డైలీ ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే పనిచేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 8, 9వ తేదీ జరగబోతున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్న రాబోతున్న అతిథులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు వేలాది మంది ఇక్కడ పనిచేస్తున్నారు. రాబోయే వేలాది మంది కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా కూడా మనకు స్పష్టమవుతుంది. దేవి. ఆల్ రైట్.